నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక్క మిసైల్ చాలు ఇజ్రాయెల్ని కంప్లీట్ నేలమట్టం చేస్తాను. ఈ మాట అన్నది ఎవరు? సహజంగా ఆ మాట అనే ధైర్యం ప్రపంచంలో ఇద్దరికే ఉంటుంది. ఒకళ్ళు ట్రంప్, ఆల్రెడీ ఆయన ఫీల్డ్లో ఉన్నాడు. రెండో ఆయన నార్త్ కొరియా లీడర్, మన అందరికీ తెలిసిందే. భూమికి బెత్తడే ఉంటాడు కానీ సిమటపాకాయ్. ఆయన ఎవరో కాదు, కిమ్ జాంగ్ ఉన్. ఆయన ఏమంటాడు? ఒక్క మిసైల్ తోటి ఇజ్రాయెల్ని నేలమట్టం చేస్తాను. అలా అనే దమ్ము ధైర్యం ఉన్న ఇంకొక నాయకుడు ట్రంప్. ఆయన ఇజ్రాయెల్ని ఏం చేయడు కాబట్టి, ఇజ్రాయెల్కి సపోర్ట్గా వస్తున్నాడు కాబట్టి ఇరాన్ సపోర్ట్గా ఈయన మాట్లాడుతున్నారు. అయితే కండిషన్ సప్లై, ఇరాన్ తనని సంప్రదిస్తే ఈ సాయం చేస్తాట కిమ్ జాంగ్ ఉన్. ఆయన ఇంకేమంటున్నాడు? మాకున్న న్యూక్లియర్ ఆర్సెనల్లో దిస్ నథింగ్. మాకున్న మిసైల్స్ కానీ న్యూక్లియర్ అణ్వాయుధాలు కానీ ఇవన్నీ నథింగ్. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తానికి తెలుసు, చైనా, రష్యా, నార్త్ కొరియా ఒక అలైన్మెంట్లో ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళకున్న విభిన్నమైన కార్యక్రమాలు ప్రపంచం మీద ఆధిపత్యం సంపాదించడానికి, లేకపోతే ప్రపంచానికి తానే పోలీసునని ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్కు సవాల్ విసరటానికి, లేదా రాదర్ అమెరికాకు సవాల్ విసరటానికి ఈ మూడు శక్తులు, మూడు దేశాలు ఏకమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రకటన సహజంగానే అందరినీ ఆకర్షించింది, ఆకట్టుకుంది, విస్మయం కొలిపేలా కూడా చేసింది. ఏంటి ఆ పుట్టాయన ధైర్యం? కిమ్ జాంగ్ ఉన్ ధైర్యం ఏంటంటే ఆయన దగ్గర ఉన్న అణ్వస్త్ర సంపద, ఆయన దగ్గర ఉన్న మిస్సైల్స్ అండ్ రేటెడ్ అస్ నంబర్ 1 ఏ గ్రేడ్ మిసైల్స్, ఇవన్నీ తీసుకొచ్చి, హైపర్సోనిక్ మిసైల్స్ అవన్నీ తీసుకొచ్చి, నేను అమెరికాతో యుద్ధం చేయగలను ఇరాన్ తరఫున, కానీ ఒక్క ఇజ్రాయెల్ని లేపేయడానికి ఇన్ని ఆయుధాలు అవసరమా? ఒక్క మిసైల్ చాలంటున్నాడు. నిజంగా ఆయన దగ్గర అది ఉందా? భయపెట్టడానికి అన్నాడా? జనం దృష్టిని ఆకర్షించడానికి అన్నాడా? లేదా ఇదంతా ఒక మీడియా నెరేటివా? ఏవో రకరకాల స్పెక్యులేషన్స్. ఆయన ఎప్పుడు ఏమిటి, ఎందుకు, ఎలా మాట్లాడతాడనేది ఎవరు కూడా గేజ్ చేయలేరు. ఆయనకున్న లక్షణాల్లో అది ప్రధానమైంది. ఇంకా కనుక చూస్తే ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, యుఎస్ లెడ్ కోయలేషన్ క్యారీ అవుట్ చేస్తున్న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి అగైన్స్ట్గా ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి ఇరాన్ తరఫున తాను సిద్ధంగా ఉన్నానంటున్నాడు. 1 మిసైల్ ఈజ్ ఇనఫ్ టు ఎరేజ్ ఇజ్రాయెల్. ప్రపంచపటం నుంచి ఒక్క మిసైల్ ప్రయోగించి ప్రపంచపటం నుంచి ఇజ్రాయెల్ని అలా తుడిపేస్తాడట. చేయగల దమ్ము, ధైర్యం, తెగువ, తెంపరితనం, సత్తా అన్నీ ఉన్నాడు కిమ్ జాంగ్ ఉన్. సో ఇదంతా తేలిగ్గా తీసుకోదు, ఇజ్రాయెల్ తీసుకోదు, అమెరికా కూడా తీసుకోదు. డిస్ట్రక్టివ్ రీచ్ అంటే నార్త్ కొరియాకు సంబంధించి ఆయనకు మహావిధ్వంసకారుడైన ఒక బిరుదు కూడా ఉంది. సో ఆయన దగ్గర ఉన్న బ్యాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, అలాగే న్యూక్లియర్ ఆర్సెనల్ కావచ్చు, వీటి గురించి ట్రంప్కే భయం పుట్టుకుంది. ఆయన ఒక మీటింగ్ తన దేశానికి పిలిచి ట్రంప్కి కాఫీ ఆఫర్ చేసి ఆయన మాట్లాడిన మీటింగ్లో ట్రంప్ 4 సార్లు ఇలా చెమట తుడుచుకుంటున్న విజువల్స్ ఇప్పటికీ మార్కెట్లో దొరుకుతాయి ఖచ్చితంగా. ఆ స్థాయిలో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నాట్ నౌ, ఆ స్థాయిలో బెదిరించిన ఆయన. ఇక ఇజ్రాయెల్ని ఎలా సింగిల్ అవుట్ చేయాలి? కిమ్ జాంగ్ ఉన్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్. ఆయన అదే అంటున్నాడు, ఈ కోయిలేషన్ ఎఫర్ట్ గట్టిగా చేస్తుంది. ఏది? అమెరికా, ఇజ్రాయెల్. ఒకవైపు ఏమో ఒక జలసంధి దగ్గరేమో యుఎస్ఎస్ ఫోర్డ్ ఒకటి ఉంది. సో గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ పెద్ద ఫ్లోటింగ్ సిటీ అంటారు. ఆ పెద్ద యుద్ధం ఒక దగ్గర 5,000 మంది ఉంటారు అందులో. ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అండ్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఎదురుకొట్టి గాల్లోనే లేపేసే ఉంటాయి. ఇంత వ్యవస్థ ఉంటుంది. రోజుకి $8,000 దాని మీద ఏ ఖర్చు. ఇంకోవైపు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఉంది. ఇవన్నీ ఉన్నా సరే కిమ్ జాంగ్ ఉన్ గనక ఇరాన్ వైపు వచ్చి నిలబడితే ఆ 2 దేశాలు ఇలా షేక్ అవ్వాలి, ఇలా వణికిపోవాలి. అతని తాహతు కానీ, అతని సత్తా కానీ అలాంటిది. ఇంకా ఇతను చేసిన ఈ ప్రకటన, కిమ్ జాంగ్ ఉన్ చేసిన ఈ ప్రకటనని అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ అంత తేలిగ్గా తీసుకోవట్లా. ఖచ్చితంగా వాళ్ళు అప్రమత్తం అవుతున్నారు. ఏమో ఇరాన్ లీడర్షిప్, పోగా మిగిలిన లీడర్షిప్, వీళ్ళ B-2 స్టెల్త్ బాంబర్స్ వేసి, అలాగే రకరకాల ఆయుధాలు ప్రయోగించి, అత్యాధునిక ఆయుధాలు ప్రయోగించి మొత్తం టాప్ లీడర్షిప్ని రోజుకి కొంతమంది చొప్పున ఎలిమినేట్ చేస్తూ వస్తున్న పరిస్థితి. అలాగే మరో 4 వారాల పాటు యుద్ధం కొనసాగుతుందని చెప్పేసి ట్రంప్ చెప్పిన తర్వాత కూడా మరి కిమ్ ఈ రకంగా అంటున్నాడంటే, కిమ్ జాంగ్ ఉన్ ఈ రకంగా అంటున్నాడంటే అతని దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి అండ్ దాని అప్గ్రేడేషన్ అండ్ దాని నావెల్ ఫీచర్స్ యుఎస్ని ఇలా వణికిస్తున్నాయి. ఎందుకంటే ఎర్లీ షిప్ డెస్ట్రాయర్స్
దాని దగ్గర ఉన్నాయి. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ని, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ని కూడా లేపేస్తాను, ఒక్క మిసైల్తో లేపేస్తానని అతను ఇండికేషన్ ఇస్తున్నాడు. ఫ్లోటింగ్ సిటీల్ని లేపేస్తాననే వాడికి స్టాటిక్గా ఉన్న ఇజ్రాయెల్ని లేపటం పెద్ద లెక్క అని ఆయనకు సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. బట్ ఎనీహౌ అతని మాటల్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఎంతమంది అంటున్నారో అంతే సంఖ్యలో జనం కూడా అతని మాటలను ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ద్వారా ఎంటైర్ ఏషియన్ కాంటినెంట్ మీద కన్నేసిన అమెరికా కన్ను పెరికేయాలని చెప్పి మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. కిమ్ జాన్ ఉన్ చేస్తున్నది తప్ప ఒప్ప, ఆయన చేసిన ప్రకటన తప్ప ఒప్ప, నిజమా అబద్ధమా అనే అంశాలు పక్కన పెడితే ట్రంప్కి అలాగే యుఎస్ ఎలీస్కి మాత్రం పశ్చిమాసియాలో ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని ఫేస్ చేసి తీరాల్సిందే.